లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకై చీట్లు వేసి ప్రజలు నిలవబడి చిన్న ప్రార్థన చేస్తాం. మహాగరుడ మహోన్నతుడ, ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి దినాన్ని బట్టి దేవా నీ పాదలకు నాతలకు నా తండ్రి దేవా, ఆ కల్వరి శివలో మీరు మా కొరకు కార్చినటువంటి అమూల్యమైనటువంటి రక్తాన్ని బట్టి దేవా నీ పాదలకు తద్వారా మాకు అనుగ్రహించినటువంటి ఈ రక్షణ భాగ్యం బట్టి దేవా నీ పాదలకు శిలువలో మీరు మొదటిగా పలికినటువంటి మాట తండ్రి మేము సరిగ్గా ధ్యానించటకు దేవాలయం మాకు నేర్పించుకుంటాం. వీటిలో ఉన్నటువంటి అర్థాన్ని మేము తెలుసుకొని నీ వాక్యానుసారంగా జీవించగలిగేటువంటి మంచి మనస్సు తండ్రి మీరు మాకు అనుగ్రహించండి. మీరు మాతో మాట్లాడుతున్నది నేను కలుతాను, నాలో ఉన్నటువంటి మీరు మాట్లాడు. నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏ సైకిల్ అందించింది ప్రార్థన మీ పాదలు సమర్పించి వేడుకొని కొన్ని మాట్లాడుతుంది. యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువలో వేలాడుతూ ఆ భయంకరమైనటువంటి శ్రమల్లో మొట్టమొదటిగా పలికినటువంటి మాట ఏంటి అంటే, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అనేటువంటి మాట ఇక్కడ మాట్లాడుతున్నారు. అంటే క్షమించేటువంటి మాటను యేసు ప్రభు మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఆ గెత్సెమనే తోట దగ్గర నుంచి ఆయన చెమట రక్తంగా కారుతున్న దగ్గర నుంచి ఆయన అనేక రకాలైనటువంటి శ్రమల గుండా ఆయన వెళ్తూ ఆయన్ను ఉమ్మి వేసిన వారిని బట్టి, ఆయన అవమానపరిచిన వారిని బట్టి, ఆయన గాయపరిచిన వారిని బట్టి, వీరందరిని బట్టి ఆయన పలుకుతున్నటువంటి మాట ఏంటి అంటే, తండ్రి వీరేమి చేసినారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలో జీవించినంత కాలం ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా ఒక అద్భుతమే చెప్పవచ్చు. ఎందుకంటే ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు మాటల ద్వారా ఎంతోమంది తమ జీవితాల్లో బలపరచబడ్డారు, ఎంతోమంది తమ జీవితాల్లో పురికొల్పబడ్డారు, ఎంతోమంది జీవితాలు కట్టబడ్డాయి, ఎంతోమంది జీవితాలు తమ బంధకాల నుంచి విడుదల పొందారు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడితే అన్నాడు దయ్యాలు కూడా గజగజ వణికినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడితే సమాధిలో ఉన్నటువంటి వారు కూడా ఆనాడు లేపబడ్డారు. అంత శక్తివంతమైనటువంటి మాటలు ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు మాట్లాడిన సిలువలో పలికినటువంటి 7 మాటలు 7 అద్భుతాలు అని చెప్పవచ్చు. ఎందుకంటే తాను చనిపోబోయే ముందు మాట్లాడినటువంటి మాటలు కనుక ఇవి ఎంతో చాలా ప్రాముఖ్యతను సంచరించుకున్నాయి. సాధారణంగా మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ మనతో చాలా రకాల మాటలు మాట్లాడుతుంటారు మనతో కదా. అయితే వాళ్ళు ఏం మాట్లాడుతుంటారు, ఎన్నో మాటలు మాట్లాడుతుండొచ్చు, కానీ వాళ్ళు అన్ని మాటలు మనకు సాధారణంగా గుర్తుండవు. కానీ వారు చనిపోబోయే ముందు మాట్లాడేటువంటి కొన్ని 2-3 మాటలు ఉంటాయి కదా, ఆ 2-3 మాటలు మాత్రం మన జీవితంలో ఎన్నడూ కూడా మనం మర్చిపోం. ఎందుకంటే వాళ్ళు ఆ చనిపోయే ముందు మాట్లాడిన కనుక మనం చనిపోయేంత వరకు ఆ మాటలు మనం ఎన్నడూ కూడా మర్చిపోలేం. అదేవిధంగా యేసు ప్రభు వారు కూడా తను చనిపోబోయే ముందు మాట్లాడుతున్నటువంటి చివరి మాటలు కనుక ఇవి ఎంతో ప్రాముఖ్యతను సంచరించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకొక విషయం ఇక్కడ మనం చూసినట్లయితే చరిత్రలో ఏ ఒక్క వ్యక్తి కూడా మాట్లాడని విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడారు. అంటే ఏ గొప్ప దైవజనుడు కానీ ఈ లోకంలో ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే మాట్లాడిన విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు మాట్లాడినట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే ఒకసారి మనం ఆలోచన చేస్తే ఒక్క 10 నిమిషాల ముందు మనం చనిపోబోతున్నాం అని మనకు తెలిస్తే మనం ఏం మాట్లాడతాం? ఒక 10 నిమిషాల ముందు మనం చనిపోబోతున్నాం అని మనకు తెలిస్తే మనం ఏం మాట్లాడతాం? సాధారణంగా మనుషులు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉంటాయంటే, మన బంధువులకు కానీ మన స్నేహితులకు కానీ ఏదో ఒక మాట చెప్దాం, ఏదో ఒక మాట చెప్పేసి చనిపోదాం, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోదాం అనే మాటలు మాట్లాడుతుంటారు. మనుషుల మాటలు ఏ విధంగా ఉంటాయంటే, నేను ఫలానా వ్యక్తులకు కొద్ది డబ్బు ఇచ్చాను, లేదంటే ఒక ఫలానా బ్యాంక్లో కొద్ది డబ్బు దాచి ఉంచానని చెప్పి మాట్లాడుతుండొచ్చు, లేదంటే ఫలానా వ్యక్తి ద్వారా నేను బాధించబడ్డానని చెప్పి మాట్లాడుతుండొచ్చు.
వీరితో వారితో నేను బాధించబడ్డాను కనుక మీరు జాగ్రత్త అని చెప్పి మాట్లాడచ్చు. అంతకంటే మనం ఎక్కువ మాట్లాడలేము మన చివరి మాటలు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆయన చివరిలో పలుకుతున్నటువంటి మాట ఏంటంటే ఆయన తన గురించి తాను ఆలోచించుకోవట్లేదు. ఇక్కడ ఈ లోకాన్ని గురించి తండ్రి తానికి అనుగ్రహించినటువంటి పరిచర్యని గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తాను అనుభవించినటువంటి సిలువలో అనుభవించినటువంటి శ్రమలు మనకు అనేక రకాలైనటువంటి పాఠాలు మనకు నేర్పిస్తాయి. అందులో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తాను చేసినటువంటి ప్రార్థన, తండ్రికి చేసినటువంటి ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఒక్కసారి ఆ సిలువలో మనం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే ఆయన సిలువలో కొట్టబడ్డాడు. కాళ్ళలో మేకులు, చేతుల్లో మేకులు, తలలో ముళ్ళ కిరీటం, శరీరం అంతా రక్తంతో కారుతూ ఎటు కదలలేని పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు ఆయన చేస్తున్నటువంటి పని ఏంటంటే తండ్రితో ప్రార్థిస్తున్నాడు. ఈ మాట ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే మన జీవితంలో కూడా సిలువ లాంటి శ్రమలు మన జీవితంలో కూడా కలిగి ఉండొచ్చు. అలాంటి శ్రమలు అంటే మన జీవితంలో అనారోగ్యం కావచ్చు, అస్వస్థత కావచ్చు, మనం కదలలేని పొజిషన్లో మనం మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎన్నో ఉండవచ్చు. అట్లాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన అనే ఆయుధాన్ని ఇక్కడ మనకు యేసుక్రీస్తు ప్రభువారు చూపిస్తున్నారు. సిలువ లాంటి శ్రమలు మన జీవితంలో కూడా కలిగి ఉన్న పరిస్థితుల్లో మనం చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే ప్రార్థన. అయితే రెండవగా మనం చూసినట్లయితే తాను ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు, తండ్రి వీరు ఏం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎవరి గురించి ఆయన మాట్లాడుతున్నారు? అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని ఉమ్మివేసిన వారిని బట్టి, ఆయన అవమానపరిచిన వారిని బట్టి, యేసుక్రీస్తును గాయపరిచిన వారిని బట్టి, యేసుక్రీస్తును హింసించిన వారిని అందరిని బట్టి పలుకుతున్నటువంటి మాట ఏంటంటే తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే క్షమించుట అనేటువంటి మాటను యేసుక్రీస్తు ప్రభువారు ఈ మొట్టమొదటి మాటలోనే ఎందుకు ఉపయోగించారని మనం చూసినట్లయితే క్షమించుట అనేటువంటి మాట ఈ లోకంలో ఎక్కడ దొరకదండి. లోకంలో దొరకనేది ఏదైనా ఉందంటే అది క్షమించుట అనేటువంటి అన్ని దొరుకుతుండొచ్చు ఈ లోకంలో మనకి. కానీ క్షమించుట అనేటువంటి ఆ మాట మనం ఈ లోకంలో మనం దొరకదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు క్షమించుట అనేటువంటి మాటని ఇక్కడ ఉపయోగిస్తున్నారు. యేసుక్రీస్తు ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఇక్కడ రావడానికి గల కారణం ఏంటంటే మనుషుల పాపములను క్షమించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే ఇక్కడ ఏముందండి? లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఉందండి. యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నటువంటి పని ఏంటంటే చెప్తున్నటువంటి మాట ఏంటంటే క్షమించు అని మాట్లాడుతున్నాడు. యేసు అనగా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే క్షమించుము. ఎవరిని బట్టి అంటున్నారు? తన్ను బాధించిన వారిని బట్టి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మేళ్ళు పొందుకున్నారో, ఎవరికైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు రొట్టెలు పంచిపెట్టారో వాళ్ళే ఏం చేస్తున్నారు? ఇక్కడ రాళ్ళు తీసుకొని కొడుతున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. వారందరిని బట్టి సిలువేము అని చెప్పి పలికిన వారందరిని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమనేటువంటి చెప్పి మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఏ ఒక్క వ్యక్తిని కానీ మనం కొడుతూ తిడుతూ ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారు? క్షమించనేటువంటి మాట మాట్లాడగలరా? లేదు కదా. అయితే సంసోన్ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఏమంటాడు? తండ్రి ఈ ఒక్కసారి నాకు బలం అనుగ్రహించు ప్రభువా, వీళ్ళ సంగతి ఏంటో నేను చూస్తానని చెప్పి అన్నట్టు సంసోన్ అనుకుంటాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని చెప్పి మాట్లాడుతున్నారు.
ఒక రోజు ఒక ఖైదీని అడిగారంట. అక్కడ ఉన్నటువంటి ఖైదీని అక్కడ ఉన్నటువంటి వారు అడిగారంట, నిన్ను కానీ ఇక్కడ నుంచి వదిలేస్తే నువ్వేం చేస్తావు అని చెప్పి అడిగితే, ఇంకిద్దరు ఉన్నారు నేను చంపాల్సినటువంటి వారు, వాళ్ళిద్దరిని కూడా చంపేసి తిరిగి వచ్చేస్తా అని చెప్పి అంటున్నాడు. అయితే ఈ లోకంలో మనుషులు ఎలా ఉన్నారంటే, మనుషుల మనస్తత్వం ఎలా ఉందంటే, మనకు శత్రువులు కనుక ఉన్నట్లయితే వారిని ఏదో రకంగా వారిపై పగ తీర్చుకోవాలి అనేటువంటి మనస్తత్వంతో ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ మేలొందిన జనాంగమే తనను దుమ్మెత్తిపోస్తూ ఉంటే, తనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే, తనపై ఉమ్ము వేస్తూ ఉంటే, తలపై ముళ్ళ కిరీటం పెట్టి కళ్ళు మూసి యేసుక్రీస్తు ప్రభుని కొట్టి, నిన్ను కొట్టింది ఎవరో ప్రవచించు అని చెప్పి మాట్లాడుతుంటే, యేసుక్రీస్తు పలికినటువంటి మాట ఏంటి అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే వారికి తెలియదా, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అట్లా మాట్లాడుతున్నటువంటి విషయం తెలియదా అంటే, వాళ్ళు లోకంతో ఏకమైపోయి పలికినటువంటి మాటలుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తును అనుసరిస్తున్నటువంటి జనాంగంగా మనకు యేసుక్రీస్తు ప్రభు వారు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, మొట్టమొదటిగా సిలువ లాంటి శ్రమలు మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు మనం ఆయన వలె ప్రార్థించేటువంటి వారుగా ఉండాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నారు. రెండవదిగా మనకు వ్యతిరేకంగా ఎవరైనా తప్పు చేస్తే వారిని యేసయ్యలా క్షమించేటువంటి ఉన్నతమైన స్థాయికి మనం చేర్చబడాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఆ మాట చెప్పడమే కాదు, ఇది చేసి చూపించారు. ఒకసారి మన వాక్యంలో చూసుకున్నట్లయితే లూకాసు వార్త 6వ అధ్యాయము 27 నుంచి చదువు. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించిన వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాన్ని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము. నీ పైపట్ట ఎత్తుకొని పోవాని నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము. సరే, 38వ వచనం కూడా చదువు. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడదురు. ఇక్కడ ఇంకా ఈ మాటలన్నీ మనం చూసుకుంటున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్తున్నానుగా, మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉన్నట్టు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని యేసయ్య చెప్తున్నాడు. ఆయన చెప్పడం మాత్రమే కాదు, అది సిలువలో ఆయన చేసి చూపించాడు. ఒక యేసుక్రీస్తుని కూర్చున్న ప్రవచనాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం. మూడో లైన్ నుంచి ఏలయనగా మరణం నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. ఇక్కడ యేసు ప్రభువును గూర్చిన ప్రవచనాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇప్పుడు సిలువలో యేసు ప్రభు చేస్తున్నది ఏంటి? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పి ఆ ప్రవచనం ఇక్కడ నెరవేర్పు మనం ఈ సిలువలో మనం చూస్తున్నాం. బైబిల్లో కొందరు అయితే ఈ మాటలో ఇంకొక విషయం ఏంటంటే, తండ్రి అక్కడ విజ్ఞాపన చేస్తున్నారు. ఎవరి గురించి? తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరగని కనుక వీరిని క్షమించమని చెప్పి విజ్ఞాపన ప్రార్థనని మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే బైబిల్లో కొందరు వ్యక్తులను మనం చూసినట్లయితే ఆదికాండం 18వ అధ్యాయం 23వ వచనంలో
అక్కడ చెప్తాను. అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే అబ్రహాము గురించినటువంటి అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? ఆ పట్టణములలో ఒకవేళ 10 మంది నీతిమంతులుండిన ఎడల దానిలోనున్న 10 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? చాలా ఇక్కడ అబ్రహాం చేస్తున్నటువంటి తండ్రితో దేవునితో మాట్లాడుతున్నటువంటి విజ్ఞాపన ప్రార్థనను మనం ఇక్కడ చూడవచ్చు. దేని గురించి అబ్రహాం అక్కడ ప్రార్థిస్తున్నాడు? సొదొమ గొమొర్రా పట్టణంల గురించి తను నాశనం చేయకు ప్రభు అని చెప్పి అబ్రహాం అక్కడ దేవునితో చేస్తున్నటువంటి విజ్ఞాపన ప్రార్థనను అక్కడ మనం చూస్తాం. అబ్రహాం అక్కడ చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన వల్ల అక్కడ లోతు కుటుంబం అక్కడ రక్షించబడినట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా మోషేని మనం ఒకసారి జ్ఞాపకం చేస్తున్నట్లయితే నిర్గమకాండము 32:32లో మనం ఒకసారి చూస్తున్నాం. నిర్గమకాండం అయ్యో నీవు వారి పాపమును పరిహరించుదువా? లేని ఎడల నీవు రాసిన ఈ గ్రంథంలో నుంచి నా పేరును తుడిచివేయమని చెప్పి బతిమలాడుకుంటున్నాడు. ఇక్కడ మోషే ఏమంటున్నాడు? బతిమలాడుతున్నాడు, యేసుక్రీస్తుతో బతిమలాడుతున్నాడు. ఏమని చెప్పి? ఇశ్రాయేలు ప్రజల గురించి. సీనాయి పర్వతం నుంచి మోషే ఆజ్ఞల పలకలను తీసుకొని వస్తుండట. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? ఇక్కడ ఒక బంగారు దూడను తయారు చేసి పూజించడం ప్రారంభించారు. అప్పుడు వారి పట్ల దేవుని ఉగ్రత వారిపై వచ్చినందుకు మోషే అక్కడ ప్రార్థిస్తున్నాడు, దేవునికి విజ్ఞాపన చేస్తున్నారు. తండ్రి వీరి పాపంలో క్షమించమని చెప్పి మోషే చేసినటువంటి విజ్ఞాపన ద్వారా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు రక్షింపబడ్డారు. అదేవిధంగా ఎస్తేరు 4వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్లయితే ఎస్తేరు తన జాతి పట్ల చేసినటువంటి విజ్ఞాపనను మనం అక్కడ చూడవచ్చు. ఎస్తేరు చేసినటువంటి ఆ విజ్ఞాపన ద్వారా ఆనాడు యూదా ప్రజలందరూ రక్షింపబడ్డారు. అదేవిధంగా దానియేలు గ్రంథాన్ని మనం చూసినట్లయితే దానియేలు 2వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ దానియేలు చేసినటువంటి విజ్ఞాపన ద్వారా ఏం జరిగిందంటే కళ మరియు కళ భావం దేవుడు దానియేలుకు తెలియజేశాడు. ఆ ప్రార్థన విజ్ఞాపన వల్ల ఆనాడు అక్కడ ఉన్నటువంటి జ్ఞానులందరూ రక్షింపబడ్డారు. అయితే ఇక్కడ శిలువలో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నటువంటి విజ్ఞాపన ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అనేటువంటి విజ్ఞాపన ప్రార్థనని మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు మాట్లాడినటువంటి ఈ మాటకు, ఆ విజ్ఞాపన ప్రార్థనకు జవాబు వచ్చిందా అంటే 100% జవాబు వచ్చింది. ఎక్కడంటే పెంతెకోస్తు దినాన యోహాను పేతురు ఇద్దరు కలిసి పరిశుద్ధాత్మతో నింపబడిన వారే మాట్లాడుతుండగా ఆనాడు 3,000 మంది ఒకేసారి తమ పాపమును క్షమించమని ఒప్పుకొని రక్షింపబడ్డారు. ఆ ఒక్క మాట చాలు. అంటే యేసుక్రీస్తు పలికినటువంటి సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని చెప్పి మాట్లాడినటువంటి మాటకు ఆనాడు 3,000 మంది రక్షింపబడ్డారు. అప్పుడు 3,000 మంది మాత్రమే కాదు, యేసుక్రీస్తు పలికినటువంటి ఆ ఒక్క మాట ద్వారా ప్రపంచమంతా ఆయన్ను తెలుసుకునేలాగా, యేసుక్రీస్తు ద్వారా రక్షింపబడేలాగా ఈ మాట, ఆ ప్రార్థన విజ్ఞాపన దేవుడు విని అంగీకరించి మనందరినీ రక్షణ పొందేలా మార్చాయి. ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నామంటే అది యేసుక్రీస్తు సిలువలో పలికినటువంటి ఆ మాట ద్వారా, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. అయితే ఈ మాట ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠాలు ఏంటంటే, మొట్టమొదటిది ప్రార్థన అంటుంది. శ్రమలు, సిలువ వంటి శ్రమలు మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు మనం ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే ఆయన శక్తిని మనం పొందుకుంటాము అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటి మాట ద్వారా మాట్లాడుతున్నారు. అదేవిధంగా రెండవదిగా, ఇతరులు మన పట్ల చేసినటువంటి తప్పులను క్షమించగలిగితే, యేసులా క్షమించగలిగితే మనం కూడా ఆయన రక్షణను మనం పొందుకోగలం. మూడవదిగా, యేసు ప్రభు ఆయన క్షమించేటువంటి వ్యక్తిగా ఆయన సిద్ధంగా ఉన్నాడనేటువంటి మాట. నాలుగవదిగా మనం చూసుకున్నట్లయితే
యేసు ప్రభువుల విజ్ఞాపన చేసేటువంటి వ్యక్తులుగా ఇతరుల పట్ల, అంటే రక్షణ లేని వారికి రక్షణ కొరకు, దేవుడు తెలుసుకోలేని ప్రజలు ఎంతోమంది ఉన్నారు కదా ఈ లోకంలో, వారందరి కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలని చెప్పి ఈ మొట్టమొదటి మాట ద్వారా యేసు ప్రభు మాట్లాడుతున్నారు. ఈ చిన్ని మాటలను యేసు ప్రభు తన మహిమను దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక. ఆమేన్.